మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి గౌరవనీయులు అని సంబోధిద్దామన్నా కూడా నాకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఈ అతి మతి గతి లేని మాటలు బంద్ చేయమని గతంలో కూడా నేను కూడా చెప్పిన. ఈరోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు హయాంలో వేసిన రోడ్ల మీద నీ కారు నడుస్తుంది. గెలిచి 2.5 ఏళ్ళు దాటుతుంది. అభివృద్ధి పనులు సొంత నిధులతోటి అవి చేస్తా ఇవి చేస్తా, నేను చండూరు పురపాలకాన్ని అద్దం లెక్క చేస్తా అని చెప్పేసి సొంత నిధులతోటి, ప్రభుత్వ నిధులు కాదు సొంత నిధులతోటి అన్నావు. తర్వాత డిగ్రీ కళాశాల కట్టిస్తా అన్నావు సుశీలమ్మ ఫౌండేషన్ మీద. ఇంతవరకు దాని గురించి ఎన్నడూ మళ్ళీ నోరు తెరిచి మాట్లాడిన పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీలో పెద్దలు తోకల వెంకన్న గారు ఎంపీపీగా గెలిచారు. మా భార్య తెలుగుదేశం పార్టీ నుండి జడ్పీటీసీగా గెలిచింది. మీరు మాయమాటలు చెప్పి మునుగోడు నియోజకవర్గాన్ని, చండూరుని మొత్తం అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్తే మేము నమ్మి నీకు మద్దతు ఇచ్చినాం. ఆ రోజు నువ్వు మాకు ఏమి ఇచ్చినావా? నువ్వేమన్నా కనీసం మాకు డీజిల్ పైసలన్నీ ఇచ్చినావా? బేరసారాలు మంత్రి గారితో మేము ఆడుతున్నావా? నువ్వు ఆ రోజు ఎంత ఇచ్చావో చెప్పు. మరి దానికి రెట్టింపు మంత్రి గారితో నువ్వే మాట్లాడు. మరిగా నీ పని అదే ఉంది కదా, కాంట్రాక్టులు ఈ దళాలు వ్యవస్థే కదా, మీరు అట్లే కదా డెవలప్ అయింది. మరి అదే మంత్రి గారితో మాట్లాడి నేను ఆ రోజు అంత ఇచ్చినా దానికంటే డబుల్ ఇవ్వని మీరే ఇప్పియండి. ఇలాంటి ఇంకోసారి మంత్రి గారి విషయంలో, మా వ్యక్తిగత విషయంలో తలదూర్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వం. ఖబర్దార్.